వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. పవిత్ర జయరామ్ గారు ఇటీవల మనకి కార్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. మనమైతే ప్రస్తుతం వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నారనమాట. నిన్న సాయంత్రం చందు గారు అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగిందనమాట ఇదే అపార్ట్మెంట్లో. కానీ ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన నిన్న మార్నింగే వచ్చారని అయితే చెప్తున్నారు. మార్నింగ్ వచ్చారు, కొంచెం అలసిపోయారని రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్టయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సాయంత్రం వాళ్ళ సీరియల్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎవరో వచ్చి డోర్ తీయట్లేదు ఏంటి అని వాచ్మెన్కి చెప్పడం జరిగిందంట. వాచ్మెన్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటే సీరియల్ తోటి నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి డోర్ అయితే పగలగొట్టి ఆయన అప్పటికే ఆయన సూసైడ్ చేసుకున్నారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. పవిత్ర గారు అండ్ చందు గారు ఇక్కడ గత కొంతకాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నారని చెప్పి, అండ్ వాళ్ళ పిల్లలతో పాటు ఆయన చందు గారు కూడా జిమ్కి వెళ్తారని చెప్పి, వాళ్ళతో సరదాగా ఉంటారని చెప్పి, వాళ్ళ కాలేజ్ సంబంధించిన విషయాలు మిగతా విషయాలన్నీ కూడా ఆయనే చూసుకునేవారని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. తన మృతికి అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆవిడ చనిపోయిన ఆ బాధలోనే తను కూడా ఒక 2-3 రోజుల నుంచి అదే సాడ్నెస్తో ఉండి నిన్న సాయంత్రం అయితే ఆత్మహత్య చేసుకున్నారని అయితే స్థానికులు తెలుపుతున్నారు. సో ప్రస్తుతం మనమైతే ఇప్పుడు చందు గారు ఏదైతే సూసైడ్ చేసుకున్నారని వచ్చిందో ఆ అపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాం అనమాట. ఒకసారి వాచ్మెన్ గారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. మీ పేరు అన్న? సూర్యబాబు. సూర్యబాబు. ఎప్పుడు తెలిసిందంటే ఆయన? ఈవినింగ్ అండి. ఈవినింగ్కి తెలుసు. నిన్న ఈవినింగ్కి తెలుసు. అంటే మీకు మార్నింగ్ వచ్చారని చెప్తున్నారు కదా, ఏమైనా చెప్పారా వచ్చినప్పుడు? ఏం చెప్పలేదు. మామూలుగా వెళ్ళారు, మాకు పడుకున్నారేమో, అలసిపోయి పడుకున్నారేమో అనుకున్నా. ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. ఫ్రెండ్స్ వస్తే మా సార్ అని పైకి వెళ్ళారండి. వాళ్ళు అన్న డోర్ తీస్తలేదు సార్ అంటే వెళ్ళాము. డోర్ తీస్తారంటే అయితే వెళ్తే ఎంత కొట్టినా డోర్ తీస్తలేరు అన్న అంటే పర్లు కొట్టి అమ్ముతారు. ఆల్రెడీ బాల్కనీలో ఊరేసింది. అదే అంటే వాళ్ళు ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు కదా, ఎలా ఉండేవారు ఆయన? అంటే బాగానే ఉండేవారు, అసలు ఏ డబ్బు గొడవలు ఏం లేవు, అంతా బాగానే ఉండేవారు అంతే. షూటింగ్స్కి అలా వెళ్ళి వస్తుంటారు కదా, మీతో ఏమైనా చెప్తుంటారా, మాట్లాడుతుంటారు? అసలు మాట్లాడేవారు, వాళ్ళు పనాలు చేసుకుని వెళ్ళిపోయారు అన్నట్టు అంతేనంట వరకు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేంత వరకు మీకు ఇక్కడ కూడా ఏం జరిగింది ఏంటి అనేది అయితే తెలియదండి అసలు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక తెలిసింది మాకు, అదే మాకు తెలియదండి. సో అంటే వాళ్ళ అంటే పవిత్ర గారి పిల్లలు కూడా ఇక్కడే ఉంటారని చెప్పారు కదా, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆయనతోటి కానీ ఇక్కడ ఉన్నప్పుడు? అంతా బాగుండేవారు అంట జిమ్కి వెళ్ళేవారు. మార్నింగ్ అలా జిమ్కి 9 జిమ్కి వెళ్ళిపోయేవారు, వచ్చేసేవారు, కలిసి షూటింగ్కి వెళ్ళిపోయారు, అంతా కలిసి మలిసి బాగుండేవారు. అంటే మామూలుగా నిన్న పొద్దున వచ్చారని చెప్తున్నారు కదా, అంటే వచ్చిన తర్వాత ఏమన్నా చెప్పారు? అంటే ఇట్లా మొన్న యాక్సిడెంట్ అయ్యి వచ్చారు కదా, ఇవాళ నిన్నే వచ్చారని చెప్తున్నారు. ఏమన్నా మీతో ఏమైనా పంచుకోవడం ఏమైనా చెప్పారు? అంటే ఎన్ని రోజులు ఉంటారని కానీ ఏమైనా చెప్పారు? ఏం చెప్పలేదు. పోలీసు వాళ్ళు ఏమైనా వచ్చారు ఇక్కడికి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి, వచ్చి చూసుకుని తీసుకెళ్ళిపోవచ్చామని. సో ఆయన అయితే ఇక్కడ ఉన్న వాళ్ళతో కానీ నైబర్స్తో కానీ అందరితో మంచిగానే ఉంటారు? మంచిగా ఉంటారు అసలు. ఎలాంటి వాళ్ళిద్దరు కూడా ఎలాంటి గొడవలు అలాంటివి గొడవలు లేవండి అసలు. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇదే అపార్ట్మెంట్లో తనైతే పవిత్ర గారు అండ్ చందు గారు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ పిల్లలతో కూడా ఉండేవాళ్ళు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవి కూడా ఇక్కడే ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేసుకునేవి కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ వాళ్ళు గత కొంతకాలంగా ఇక్కడే నివసిస్తున్నారని చెప్పారు. అండ్ పిల్లలతో పాటు ఆయన కూడా జిమ్కి వెళ్తారని చెప్పి, జిమ్ చేసుకొని వస్తారని చెప్పి స్థానికులు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇదే అపార్ట్మెంట్లో నిన్న మార్నింగ్ అయితే ఆయన అపార్ట్మెంట్కి ఇక్కడికి రావడం జరిగింది. కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రానికి అయితే ఎవరికి అందుబాటులోకి రాలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరైతే ఇదే డోర్ అయితే బద్దలు కొట్టి ఆయన అప్పటికే ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట.